నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటుంటారు కాబట్టి అసలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్లే ముందు తప్పనిసరిగా మన వైపు నుంచి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎడ్యుకేషన్ లోన్ యొక్క ప్రయోజనాలు మొదలు చూసుకుంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా పెద్దగా అయిపోయిందండి. అంటే పేరెంట్స్ కూడా ఒకేసారి ఇది కొద్దిమంది వెదర్ లైక్ అబ్రాడ్కి వెళ్ళడానికి అక్కడ చదవడానికి కానీ ఈవెన్ ఇండియాలో కూడా చాలా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఫీజెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో పేరెంట్స్ అందరూ కూడా అఫోర్డ్ చేయలేరు. ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసుకుంటే ప్రతిసారి ముందే చదివేప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. చాలా లోన్స్ ఏంటంటే మారటోరియం పీరియడ్ 6 months నుంచి 12 నెలలు, 6 నెలల నుంచి 12 నెలలు మనకి చదువు అయిపోయాక కూడా టైం ఇస్తారు మనం లోన్ ప్రీపేమెంట్ స్టార్ట్ చేయడం, లోన్ రీపేమెంట్ స్టార్ట్ చేయడానికి. సో ఏంటంటే ప్రెషర్ లేకుండా ఎవరైతే చదువుకుందాం అనుకుంటున్నారో హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే ప్రెషర్ లేకుండా చదువుకునే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ కొన్ని కేసుల్లో ఈవెన్ ఇంట్రెస్ట్ కట్టకపోయినా సరే లోన్ టైం 2 years చదువుతున్నాం, ఆ 2 years ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు, మన రీపేమెంట్ కొంచెం టైం ఇస్తారు, మారటోరియం పీరియడ్. సో దానివల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు అనుకున్న చదువు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతుంది స్టూడెంట్. సో అందుకోసం ఇది అవసరం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ అంటే ఓన్లీ కాలేజ్ ఫీజే కాదు. మనం లెట్స్ అమెరికాకి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, ఎవరైతే యూకేకి వెళ్దాం అనుకుంటున్నారో ఆర్ వేరే కంట్రీస్కి వెళ్తాం అనుకుంటున్నారో హాస్టల్ ఫీజు అనేది ఇంకోటి యాడ్ అవుతుంది, ఎగ్జామ్ ఫీజు అని యాడ్ అవుతుంది, ట్రావెల్ ఖర్చులు, అక్కడ ఉండడానికి ఫుడ్ కానీ ఆర్ ల్యాబ్ ఎక్స్పెండిచర్ కానీ మరి లేదంటే లైబ్రరీ కానీ బుక్స్కి కానీ సో మెనీ ఎక్స్పెండిచర్ అనేది ఓన్లీ ఫీజు ఒకటే కాదు. అందరూ ఫీజు ఒకటే అనుకుంటాం కానీ బట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే అట్లీస్ట్ ఒక 25 to 30% అడిషనల్ కాస్ట్ వస్తుంది. లివింగ్ కాస్ట్ 1 year మనం అక్కడ ఉండడానికి కూడా ఎక్స్పెన్సివ్, అందరూ అఫోర్డ్ చేయలేరు. అఫోర్డ్ చేయనప్పుడు కంపల్సరీ అది కూడా లోన్లో అవసరం అనమాట. చాలా మటుకు ఎడ్యుకేషన్ లోన్స్ ఫీజుతో పాటు కాలేజ్ ఫీజే కానీ ఆ ట్యూషన్ ఫీజుతో పాటు ఇవన్నీ కూడా కవర్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే పేరెంట్స్కి ఇబ్బంది అవ్వదు, ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా విద్య మీదనే వాళ్ళ చదువు మీదనే ఫోకస్ పెట్టాలంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఏవి లేకుండా మొత్తం కవర్ అయ్యేట్టు లోన్ తీసుకునే అవకాశాలు ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు కంపల్సరీ అవుతుందంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి బడ్జెట్లో ఏంటంటే TCS అని పెట్టారు, ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ నువ్వు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా డబ్బులు తీసుకుంటే ఓన్లీ 0.5% TCS అప్లికబుల్ అనమాట. ఇది నువ్వు ఒక బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటే నువ్వు అమెరికాకి కానీ యూకేకి కానీ ఎటువంటి కంట్రీకి అయినా సరే మనం డబ్బులు పంపించినప్పుడు ఓన్లీ 0.5% కడితే సరిపోతుంది. అదే సొంత రెవెన్యూస్తో చేస్తే అంటే మన సొంత డబ్బులతో కట్టుకుంటే 5% TCS కట్టాలి. సో అది కూడా ఇంకొక రీజన్ వచ్చింది ఏంటంటే ఇంతకుముందు సొంతంగా సెల్ఫ్ ఫండెడ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేసుకునే బదులు లోన్ కూడా తీసుకోవడం వల్ల ఈ 5% కూడా కొద్దిమంది సేవ్ చేయగలుగుతాం మనం. సో దీంతో పాటు ఇవి ప్రయోజనాలు చూసుకుంటే దెన్ కమింగ్ టు ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. దేర్ ఆర్ 2-3 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్. ఒకటి ప్రభుత్వ రంగ బ్యాంకులు. చాలా మటుకు ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఏ ప్రయారిటీ సెక్టర్. ఎందుకంటే మనకు చదువుకున్న విద్యార్థులు మంచి చదువులు చదివి మంచిగా వస్తేనే మంచి కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి ఇట్స్ ఎ ప్రయారిటీ లెండింగ్ అనమాట. సో ప్రయారిటీ లెండింగ్లో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసి అప్ టు 7.5 lakh వరకు ఎటువంటి గ్యారంటీ లేకుండా అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు. సో మీరు బ్యాంక్ గ్యారంటీ కానీ పేరెంట్ గ్యారంటీ కానీ ఎటువంటి ఆస్తులు పెట్టకపోయినా పర్లేదన్నమాట. ఓన్లీ మనిషి గ్యారంటీ ఇస్తే చాలు లోన్ వస్తుంది అప్ టు 7.5. బట్ 7.5 lakh కన్నా ఎక్కువ లోన్ కావాలన్నప్పుడు మాత్రం ఏదో ఒక రకమైన సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. ఒక FDO, ఒక రియల్ ఎస్టేట్ యాసెటో, ఇంకో ఏదో ఒక రకమైన యాసెట్ పెట్టేసి యాసెట్ బ్యాక్డ్ సెక్యూర్డ్ లోన్ ఇస్తారనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్స్. సో ఎక్కడ అవుతుందని. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యూజువల్లీ బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్, HDFC కానీ ICICI కానీ యాక్సిస్ కానీ చాలా వాటిలో కూడా
ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి. సో వీటిలో కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ తొందరగా లోన్ రావచ్చు. దెన్ థర్డ్ వచ్చేసి ప్యూర్ ఎడ్యుకేషన్ లోన్ కంపెనీస్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి అనుబంధ సంస్థ ఒకటి ఉంది, క్రెడిలా అని, వన్ ఆఫ్ ద పాపులర్, అవాన్స్ అని ఉంది, మళ్ళీ ఇంక్రెడ్ అని ఉంది. సో మల్టిపుల్ కంపెనీస్ వచ్చేసాయి ఇప్పుడు. వెదర్ కొన్ని ఇండియాలోనే కావచ్చు, బయటకు చదువుకోవాలన్నా కానీ లోన్స్ ఫాస్ట్గా ఇచ్చేయడానికి ఈ ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి ఫాస్ట్గా మనకి ప్రాసెస్ చేస్తాయన్నమాట. కండిషన్ మారొచ్చు మన లోన్ వాల్యూమ్ బట్టి, లోన్ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి, అన్సెక్యూర్డా సెక్యూర్డ్ అయితే పేరెంట్స్ కూడా ఒక గ్యారంటర్ కోఅప్లికెంట్గా ఉండాలి. సో పేరెంట్స్ ఇన్కమ్ కానీ మన గార్డియన్ ఉన్నారనుకోండి, అమెరికాలో ఎవరైనా గార్డియన్, వాళ్ళ ఇన్కమ్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని, తర్వాత ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే లోన్ ప్రాసెసింగ్కి టైం ఎంత పడుతుంది, ఫీజు ఎంత అవుతుంది. సో ఇది కూడా చూసుకోవాల్సింది. ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మారటోరియం పీరియడ్ ఎన్ని నెలలు ఉంది, ఇంట్రెస్ట్ కట్టకుండా కూడా మనం చేయగలుగుతాం. ఐడియల్లీ కుదిరితే ఇంట్రెస్ట్ కట్టేస్తే బెటర్, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా అక్యుములేట్ అయ్యి ఈ 1.5 year కోర్స్ అయ్యేంత వరకు అది కూడా అక్యుములేట్ అవడం వల్ల మన లోన్ అమౌంట్ 10 లక్షలు తీసుకుంటే ఇంట్రెస్ట్ అంతా కలిపితే 12-13 లక్షలు అవుతుంది. అంటే క్యాపిటల్ మనం ఏదాని మీద రీపేమెంట్ చేయాలో యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కుదిరితే కడితే మంచిది అనమాట. సో దీంతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఈ అన్ని లోన్స్లో ట్యాక్స్ బెనిఫిట్స్ పోస్ట్ మనం రీపేమెంట్ చేసేప్పుడు అప్ టు 8 years వరకు, అంటే లోన్ మన చదువు అయిపోయాక 8 సంవత్సరాల వరకు కూడా సెక్షన్ 80E కింద మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నామో ఎడ్యుకేషన్ లోన్కి అంతా ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్. ఓల్డ్ రెజ్యూమ్లో అది ఉంది, అవైలబిలిటీ ఉంది. సో దాన్ని వాడుకోవచ్చు. సో అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇది. సో ఇవన్నీ చూసుకుంటే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ శ్రద్ధగా చూసుకుంటే ఏంటంటే మనకి ప్రాపర్గా ఇబ్బందులు లేకుండా ఎడ్యుకేషన్ లోన్ రావడమే కాదు, డిస్బర్స్మెంట్ అవుతుంది. కొన్ని కేసుల్లో ఏంటంటే డిస్బర్స్మెంట్ కూడా ఒకేసారి అవసరం ఉండదు. ఒక్కొక్క సెమిస్టర్ తగ్గట్టు మనం కావాలంటే కూడా ముందే లోన్ శాంక్షన్ అవుతుంది, బట్ డిస్బర్స్మెంట్ మనకు ఒక స్కెడ్యూల్ ప్రకారం కావాలన్నా కానీ బ్యాంక్స్ ఇస్తాయన్నమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందే తీసుకోకపోవడం వల్ల ఇంట్రెస్ట్ అక్యుములేషన్ అనేది తగ్గుతుంది. బికాజ్ ఫస్ట్ 6 months మనం లెట్స్ సే ఒక 3 లక్షలు తీసుకున్నాము, నెక్స్ట్ సెమిస్టర్కి ఇంకొక 3 లక్షలు, దానివల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముందే ప్రీ శాంక్షన్ లోన్ అనమాట. సో ఇవన్నీ తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, ఇబ్బంది లేకుండా రీపేమెంట్ చేయొచ్చు. మన అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఫోకస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అందులో కూడా ఇంకొక మంచి చేయాల్సిన విషయం ఏంటంటే అయినంత వరకు టాప్ యూనివర్సిటీస్, టాప్ ఇన్స్టిట్యూట్స్ తెచ్చుకుంటే లోన్ అనేది ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ ఇండియాలో తీసుకుంటే లైక్ ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి. లోన్ ఈజ్ వెరీ ఈజీ టు, ఒకసారి నీకు అక్కడ సీట్ వచ్చిందంటే, అడ్మిషన్ వచ్చిందంటే లోన్ చాలా ఈజీగా వస్తుంది. సో మనం చదివే విద్యార్థి కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మంచి యూనివర్సిటీలో తెచ్చుకోవాలి. సో అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు, కండిషన్స్ కూడా తక్కువ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివే విద్యార్థులకి బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రిఫరెన్స్లో తొందరగా ఇస్తారు లోన్స్, ఎందుకంటే వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి, వాళ్ళు మంచి. అండ్ ఇంకొక ఇదే కంటిన్యూషన్ ఏంటంటే చాలా ఎడ్యుకేషన్ లోన్స్కి మీ క్వాలిఫికేషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేదా, చాలా వాటికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అప్లై చేయాలంటే. సో అది కూడా ముందు నుంచి జాగ్రత్త పడాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు అంటే చదివే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం చాలా ఎసెన్షియల్. ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఒక కట్ ఆఫ్ పెట్టుకుంటాయి, ఇంతకన్నా తక్కువ ఉంటే మేము లోన్ ఇవ్వమంటారు. నీకు సీట్ వచ్చినా సరే లోన్ ఇయ్యని సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకోసమే ఇవన్నీ ముందు నుంచి జాగ్రత్త పడితే మనం కరెక్ట్గా మార్క్స్ తెచ్చుకోవడం, మంచి ఇన్స్టిట్యూషన్లో తెచ్చుకోవడం, ఇబ్బందులు లేకుండా ముందు నుంచి. కొన్ని కేసుల్లో ఏంటంటే పేరెంట్స్ అకౌంట్స్లో ముందే సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉండాలి, అది ముందు నుంచే మెయింటైన్ చేసుకుంటే మనం గ్యాప్స్ రాకుండా మన ఎడ్యుకేషన్ కాగానే ముందుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.